ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా పేరు గొలగాని అశోక్ కుమార్ యాదవ్, డాక్టర్ గొలగాని అశోక్ కుమార్ యాదవ్. నేను లండన్లో సర్జన్ కింద పనిచేస్తాను గత 20 సంవత్సరాలుగా. ఇక్కడ చిన్నవాళ్ళతేరు వాస్తవుడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసినటువంటి రాయవలస తిరుమలరావు అనే ఆయన కొర్ల కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని, వ్యాపారస్తుల్ని మోసం చేస్తా బ్యాంకులో కేకేబీకే అని ఎంటర్ప్రైజెస్, అది ఊరు పేరు లేని ఈ సంస్థ, కొర్ల కృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి, అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో 60 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి, అతను ₹10 వడ్డీకే లోన్లు ఇస్తాడని నమ్మించి, ఆ కారణం చూపించి ఫ్రాంక్లింగ్ ఛార్జెస్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించాడని చెప్పి తెలిసింది. స్వయంగా నేను ఆ మేనేజర్ గారు నాకు ఎలా పరిచయం అంటే, నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించిన లోన్ ఉంది. ఇదివరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను, అది మీకు అందరూ తెలిసిందే. అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. అది సబ్జ్యుడిషరీ కాబట్టి దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడట్లేదు. రిజల్ట్ వస్తుంది, దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, మీకు అన్ని వివరం చెప్తాను. అందులో ఆ కేసులో 5గురు జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే, పబ్లిక్ అవేర్నెస్ కోసం. ఇలాగా ఇతను ఎంతోమందిని మోసం చేసి అగ్రిమెంట్లు చేసి ఈ మేనేజర్ సహాయంతో అతను ప్రతి ఒక్కరిని నమ్మించడం, నా దగ్గర ఖచ్చితంగా 60 కోట్లు ఉన్నాయని నాకే చెప్పాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా నేను వాళ్ళని పట్టుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేను మొన్న 25న లండన్ నుంచి తిరిగి వచ్చున్నాను. వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం నాకు తెలిసింది ఏంటంటే, ఇతను ఎంతోమందిని పాపం ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఒక అతను వాళ్ళ అబ్బాయి ఫీజు కోసం అతన్ని మోసం చేయటం, ఇంకొక పెద్ద కాంట్రాక్టర్ అతను కొడుకునని చెప్పుకొని ఒక బ్యాంక్ మేనేజర్, ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్లోని ఒక లేడీ, వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఏది బ్యాంక్ మేనేజర్ని. ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను ఫలానా పెద్ద కాంట్రాక్టర్ కొడుకునని చెప్పి వాడు నమ్మేయటం, అది వీడు కన్ఫర్మ్ చేయటం, ఇలాగ పలు రకాలుగా చీటింగ్ చేసి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేశారని చెప్పి తెలిసింది. నాతో పాటుగా ఇంకొంతమంది సాక్ష్యాధారాలు సంపాదించి ఆ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. రెండో కేసు నాకు ఒక మిత్రుడి ద్వారా తెలిసింది. ఇలాగా నేను వెళ్ళాను డైరెక్ట్గా. నేను విజయవాడలో ఒక పని మీద ఉన్నా, నన్ను పిలిచి నన్ను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ పక్కా సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. న్యూజివీడ్ అండి, న్యూజివీడ్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఏకంగా డైరెక్ట్గా ఆఫీస్ ఓపెన్ చేసి సబ్ రిజిస్టర్ నా దగ్గరికి వస్తాడు. అవన్నీ రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఆఫీస్ ఓపెన్ చేశాడు, చేసి రిజిస్టర్ నా దగ్గరికి వస్తాడు, ఎక్కడ అగ్రిమెంట్ చేస్తాడు, ఇదిగో చలానా అని ట్రాన్స్ఫర్ అయిపోయిన మేనేజర్ పేరుతో చలానా 35 లక్షలకు చూపించాడు. నాకైతే రాజకీయాలకి దూరంగా ఉన్నా, లాస్ట్ జనసేన జిల్లా అధ్యక్షుడిని చేసిన మాట వాస్తవం. ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉన్నాను. నేను నిన్నే మన మినిస్టర్ గారు శ్రీధరి అప్పలరాజు గారితో డాక్టర్ గారితో ఉదాహరణ కిడ్నీ సమస్యల మీద పోరాటం చేసిన సందర్భంలో 5గురు డాక్టర్స్లో నేను ఒకడిని. చాలా సంతోషంగా అనిపించింది. నిన్న అతను చెప్పారు 740 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ చేశారట, తర్వాత 90 కోట్లతోని హాస్పిటల్ కంప్లీట్ అయిందట ఉదాహరణలో. సో పొలిటికల్గానే ఉండి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. మామూలుగా రిప్రజెంట్ చేసినా, ఏ విధమైన ఇచ్చేసినా ఇలాగ మంచి రిజల్ట్ వస్తుందంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఏర్పడుతుంది.